హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన హెచ్ఐవి వ్యాధికి ఇప్పుడు ఒక కొత్త ఆశాకిరణం వచ్చింది. గిలిడ్ సైన్సెస్ అనే సంస్థ లెనకాపవిర్ అనే ఒక ఇంజెక్షన్ను కనిపెట్టింది. దీని ద్వారా ఏడాదికి 2 సార్లు ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇదివరకు ప్రతిరోజు మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఈ ఇంజెక్షన్ హెచ్ఐవి వ్యాధిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు, వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా కూడా అడ్డుకుంటుంది. ఈ ఇంజెక్షన్ను తక్కువ ధరకు అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం దీని ధర చాలా ఎక్కువగా మార్కెట్లో ఉంది. హెచ్ఐవి ఒకప్పుడు చాలా భయంకరమైన వ్యాధి. దీనికి చికిత్స లేదని చాలామంది అనుకునేవారు. జీవితాంతం మందులు వాడాల్సి వచ్చేది. దీనివల్ల చాలామంది మానసికంగా కుంగిపోయేవారు. ఇప్పుడు గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ ఒక కొత్త ఇంజెక్షన్ను కనుగొనడంతో ఇది ఒక పెద్ద శుభవార్తగా మిగిలింది. లెనకాపవిర్ అనే ఈ ఇంజెక్షన్ను గిలీడ్ సైన్సెస్ తయారు చేసింది. దీన్ని H2Go అనే పేరుతో అమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 13 లక్షల మంది కొత్త హెచ్ఐవి కేసులు నమోదవుతున్నాయి. ఈ ఇంజెక్షన్ రాకతో చాలా మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఆపుతుంది. పెద్దలు పిల్లలపై పరీక్షలు చేసి ఇది నిజమని నిర్ధారించారు. ఆఫ్రికా దేశాల్లో చేసిన పరీక్షల్లో 99.9% సమర్థవంతంగా పనిచేసిందని తేలింది. గిలీడ్ సైన్సెస్ గత సంవత్సరం 6 ఫార్మా కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం లెనకాపవిర్ జెనరిక్ ఇంజెక్షన్ను తయారు చేసి తక్కువ ఆదాయం ఉన్న 120 దేశాల్లో తక్కువ ధరకు అమ్మాలని చూస్తున్నారు. ఈ జెనరిక్ ఇంజెక్షన్ రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు 20 లక్షల డోసుల ఇంజెక్షన్ను పంపిణీ చేయడానికి గిలీడ్ సైన్సెస్ సిద్ధంగా ఉంది. దీనికోసం ఐక్యరాజ్య సమితికి చెందిన గ్లోబల్ ఫండ్, యుఎస్ ప్రభుత్వానికి చెందిన పెప్ఫర్ అనే సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెప్ఫర్ కార్యక్రమానికి నిధులు తగ్గించడంతో ఈ ఇంజెక్షన్ కొనుగోలు వ్యవహారం ఇంకా పెండింగ్లో ఉంది. ఈ ఇంజెక్షన్ ధర ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా ఉంది. అమెరికాలో ఒక వ్యక్తి ఏడాదికి 2 సార్లు ఇంజెక్షన్ చేయించుకోవడానికి $28,218 సుమారు 24 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు కూడా భరించలేరని అంటున్నారు. ఈ ఇంజెక్షన్ మన దేశంలో ఎప్పుడు వస్తుంది, దీని ధర ఎంత ఉంటుందో ఇంకా తెలియదు. అయితే ఈ ఇంజెక్షన్ ధర తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు గిలీడ్ సైన్సెస్ తెలియజేసింది. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.